బాపట్ల జిల్లాలో వైఎస్ఆర్సీపీ దళిత నేత అశోక్ బాబుపై పోలీసులు దౌర్జన్యం చేశారు. వరికోటి అశోక్ బాబు పట్ల రేపల్లె పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. కాల్వలన్నీ గుర్రపు డెక్కతో నిండిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని వరికోటి అశోక్ బాబు ఆందోళనకు దిగారు. అధికారుల తీరును నిరసిస్తూ రేపల్లె ఇరిగేషన్ ఆఫీస్ ముందు బైఠాయించారు. దీంతో ధర్నా చేస్తున్న అశోక్ బాబును దౌర్జన్యంగా పోలీసులు లాక్కెళ్లారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో అశోక్ బాబు నడు నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో పోలీసుల వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రేపల్లె పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. నడు నొప్పితో అశోక్ బాబు తీవ్రంగా ఇబ్బంది పడడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పంట కాలువలో గుర్రపు డెక్క పేరుకుపోయి నీరు పారడం లేదని గత కొద్ది రోజులుగా అశోక్ బాబు జలదీక్షతో నిరసన తెలుపుతున్నారు. వర్షాలు కురిస్తే 3000 ఎకరాలు మునిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గుర్రపు డెక్క తొలగించాలని కోరుతూ బట్టిప్రోలులోని మురుగునీరు కాలువల్లో గురువారం ఆయన జలదీక్ష కూడా నిర్వహించారు అశోక్ బాబు. అయినా అధికారులు స్పందించకపోవడంతో రేపల్లె ఇరిగేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కూటమి నాయకులు రేపల్లె నియోజకవర్గంలోని చెరువుల్లో మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని అశోక్ బాబు విమర్శించారు. ఇసుకను హైదరాబాద్ వరకు తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. గుర్రపు డెక్కలు తొలగించే వరకు దీక్షను కొనసాగిస్తానన్నారు అశోక్ బాబు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ప్రస్తుతం వరికోటి అశోక్ బాబు పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆయన నడుము నొప్పితో బాధపడుతూ హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు ఈ విషయంలో ఎందుకింత దౌర్జన్యంగా ప్రవర్తించారు? రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ప్రస్తుతం వరికోటి అశోక్ పరిస్థితి ఏ విధంగా ఉంది? పోలీసుల దౌర్జన్యంగా ప్రవర్తించారు అశోక్ బాబుపై, ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి? అవునా, రేపల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే కన్వీనర్ ఉన్నారో ఆయన గత 2 రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో పంట కాలంలో గుర్రపు డెక్క నిండిపోయి నీళ్లు చివరి భూముల వరకు వెళ్ళలేదు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ 2 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా ఇవాళ సాయంత్రం రేపల్లె ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లి అక్కడ ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడకుండా గుర్రపు డెక్కను తొలగించాలంటూ దీక్షకు పూనుకున్నారు. అయితే ఒక్కసారిగా వచ్చిన పోలీసులు అశోక్ బాబుపై దౌర్జన్యం చేశారు. ఆయన పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. ఆయన్ను బలవంతంగా ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అయితే పోలీసులు చేసిన దాడికి ఆయనకు నడుం పైన కొంత ఇబ్బంది కలిగింది. దీంతో పూర్తిగా నడుం పైన ఇబ్బందితో బాధపడుతూ ఉన్నారు. అయితే వెంటనే పోలీసులు ఆయన్ను హాస్పిటల్ కు తరలించే ప్రయత్నం చేశారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే పోలీసులు అశోక్ బాబు పైన దాడి చేశారో వాళ్ళు వెంటనే క్షమాపణ చెప్పాలి అంటూ ఆందోళన దిగారు. అయితే ఇప్పటికే ఆయన రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కానీ అశోక్ బాబుకు ఎవరైతే అశోక్ బాబుపై పోలీసులు దాడి చేశారో వాళ్ళు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పాలి, ఆయన పట్ల దురుసుగా వ్యవహరించారంటూ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. దీంతో రేపల్లెలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అరుణ,
అశోక్, ఇప్పుడు వరికోటి అశోక్ బాబు అడుగుతున్నవన్నీ న్యాయపరమైనవే కదా. ఇప్పుడు పంటలు వేసుకునే సమయం నీళ్లు వస్తే పారని పరిస్థితి కనిపిస్తోంది, పంట పొలాలు ఎండిపోయే అవకాశం ఉంది, లేదా వృధాగా నీరిపోయే అవకాశం ఉందన్న న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడానికి అధికారులు సహకరించకపోగా, వారి మీద చర్యలు తీసుకోకపోగా అశోక్ పై దాడిని ఏ విధంగా చూడాలి? చాలా దారుణమైన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నేతపై పోలీసులు దాడి చేయడానికి ప్రయత్నించారు, దారుణంగా వ్యవహరించారు. అయితే చివరి భూముల వరకు నీళ్లు వెళ్లాలంటే ఖచ్చితంగా కాలువల్లో ఉన్న గుర్రపు డెక్కను తొలగించాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఏడాది వేసవి కాలంలో ఆ గుర్రపు డెక్కను తొలగించలేదు అధికారులు. ఖచ్చితంగా రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు గుర్రపు డెక్కను తొలగించాలంటూ 2 రోజుల నుంచి అశోక్ బాబు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. కానీ అధికారులు స్పందించకపోవడంతో ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో రేపల్లె ఇరిగేషన్ కార్యాలయానికి వచ్చి దీక్షకు పూనుకున్నారు. దీక్షకు పూనుకున్న అశోక్ బాబుపై పోలీసులు దౌర్జన్యం చేసి అత్యంత దారుణంగా వ్యవహరించారు. దీంతో ఆయనకు నడుము పైన ఇబ్బంది అయింది. దాంతో తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. వెంటనే హాస్పిటల్ తరలించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే అశోక్ బాబు పైన దాడికి ప్రయత్నించారో సిఐ ఖచ్చితంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలి, ఆయన వచ్చి క్షమాపణ చెప్పాలని కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. Hey!